హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ రేణు జాహ్నవి అండి. ఇది వచ్చేసి వన్ టౌన్‌లో పూల మార్కెట్ అండి. ఉగాది ఆదివారం ముందు రోజు శనివారం వెళ్ళాము. అది కూడా ఆఫ్టర్‌నూన్ వెళ్ళాము. ఎందుకంటే ఈవినింగ్ టైంలో రష్ బాగా ఉంటుంది. అండ్ అలాగే రేట్లు కూడా పెంచేస్తారంట. పండగకి ఒక్కొక్క టైంకి ఒక్కొక్క రేట్ పెరిగిపోతూ ఉంటుందంట. ఎందుకంటే అదే రోజు కదా మరి వాళ్ళు సంపాదించుకునేది. నార్మల్ డేస్‌లో అయితే రేట్లు చాలా రీజనబుల్‌గా ఉంటాయి. ఇంటి దగ్గర కొనుక్కోవడం కన్నా కొంచెం బల్క్‌లో కావాలనుకుంటే వన్ టౌన్ పూల మార్కెట్‌కి వెళ్ళి తీసుకుంటారు. సో ఇదొచ్చేసి సాటర్డే ఆఫ్టర్‌నూన్ అండి. 1కి వెళ్ళాము మేము. అప్పుడైతే కొంచెం ఆఫ్టర్‌నూన్ కదా, జనాలు ఎవరు ఉండరు. కాస్త ఖాళీగా ఉంటుందనుకొని వెళ్ళాము. కానీ కంప్లీట్‌గా రాంగ్ అండి. మేము 1కి వెళ్ళినా సరే అసలు ఎంతమంది జనం ఉన్నారంటే చాలామంది జనం ఉన్నారు. అసలు కొంచెం కూడా ఖాళీ లేదు. అసలు చెమటలతో స్నానం చేసినట్లుంది ఆ మార్కెట్ లోపలికి ఎంట్రీ అవ్వగానే. ఇదంతా మార్కెట్ బయట అనమాట, అది లోపలికి. అసలు చూడండి ఎంత ఫుల్గా ఉందో, కొంచెం కూడా ఖాళీ లేకుండా ఉంది మార్కెట్ లోపల. పువ్వులు అయితే చాలా పువ్వులు, చామంతులు అయితే చాలా కలర్స్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్. ఇక్కడ నుంచి స్టార్టింగ్ అనమాట మార్కెట్. ఇంక ఇట్లా వరసగా ఉంటారండి. అంతటా ఒకే రేట్ ఉంటుంది. ఎవరైనా ఇంకా ఆ రోజు ఒకే రేట్ చెప్తారు. కానీ నార్మల్ డేస్లో అయితే కొంతమంది ఒక్కో రేటు, కొంతమంది కొంచెం తగ్గించిస్తారనమాట. ఆ సాటర్డే రోజు అంటే పండగ ముందు రోజు ఎక్కడ రేట్ మాట్లాడడానికి లేదు. అంతా ఒకే రేటు. నచ్చితే తీసుకోవడం, లేకపోతే లేదు. నార్మల్ డేస్లో అయితే మామూలుగా ఒక 100 గ్రామ్స్ కావాలన్నా, 150 గ్రామ్స్ కావాలన్నా ఇచ్చేవారు. ఆ రోజు మల్లెపూలు మేము వెళ్ళినప్పుడు కేజీ 800 అంట. ఎంత పావు కేజీ తీసుకుంటేనే ఇస్తాం, లేకపోతే ఇవ్వం. ఇంకా ఇదే మాట అండి, కావాలంటే తీసుకోండి లేకపోతే లేదంటున్నారు. ఇంకా ఏం చేస్తాం, అక్కడ దాకా వెళ్ళి మరి పండగ రోజు పూలు తీసుకోకుండా ఉంటాం కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటామని వాళ్ళు అంత బెట్ అనమాట. సో మా అమ్మ ఇంత రష్గా ఉన్నా సరే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, మా అమ్మ పువ్వులైనా కూరగాయలైనా ఏవైనా సరే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తిరిగి చూడాలి. ఆ తర్వాత ఎక్కడ బాగుంటాయో అక్కడ తీసుకోవాలి అనే మాట మీదే ఉంటుందన్నమాట. సో అంత బిజీగా ఉన్న ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తిప్పేసింది నన్ను. సో ఒక్కొక్క దగ్గర ఆగి రేట్ కనుక్కుంటా చూసుకుంటూ వెళ్ళామన్నమాట. ప్రైస్ మాత్రం ఎక్కడైనా సేమ్ ప్రైసే ఉందండి. ప్రైస్ ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అన్నట్లేదు. అస్సలు వెళ్ళడానికి కూడా ఖాళీ లేదు. ఇవి చామంతి పూల కలర్స్. ఇవన్నీ మల్లెపూలేనండి. భలే పెట్టారు ఇంకా వరుసగా. ఎక్కడైనా సరే కేజీ 800. ఎంతమంది ఉన్నారో, ఎంత ఫుల్గా ఉందో. 1 గంటకు కూడా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, గంటకి జనాలు ఎవరు రారులే, తొందరగా వెళ్ళి తీసుకొచ్చేయచ్చు అనుకున్నాను. కానీ ఇంత రష్ ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బయటికి వచ్చేవాటికి మాకు 1.5 గంట పట్టిందండి నిజంగా. కొంచెం మల్లెపూలు అనమాట. అమ్మ అడుగుతుంది పావు కేజీ 200 అంటే తగ్గిస్తారని. అస్సలు తగ్గించే ఇదే లేదు. కావాలంటే తీసుకోండి లేకపోతే లేదంటున్నారనమాట. ఇంకా సరేలే అని ఒక పావు కేజీ అయితే మల్లెపూలు తీసుకున్నాం మేము. ఇంక ఇటువైపు అంతా ఇటు నెక్స్ట్ ఇటు పక్కకి వచ్చాము. ఇక్కడ ఇవి వేరే మల్లెపూల్లో కూడా ఏవో రకాలు ఉంటాయంట. ఇది ఇంకొక రకం అంట. సో ఇక్కడికి వచ్చి తీసుకున్నాము. ఆయన్ని మా అమ్మ 180కి ఇస్తారని అడిగితే, అంటే ఇందాక ఆపిన దగ్గర 180కి ఇస్తామన్నారనమాట. ఈయన దగ్గరకు వచ్చి 180కి ఇస్తానండి. అదిగో ఆవిడెవరు తీసుకుంటుంది. ఈ మల్లెపూలు దొరకవు, చాలా మైలవరం మల్లెపూలు ఫ్రెష్గా ఉంటాయి, 200 కన్నా తక్కువ రావని చెప్తున్నాడు. చివరికి ఇవి తీసుకున్నాం ఇంకా మళ్ళీ. ఇవేదో 2వ రకం అనేసరికి. మీలో ఎంతమంది వన్ టౌన్ పూల మార్కెట్కి వచ్చి పూలు తీసుకున్నారు? అండ్ ఇంకొక విషయం ఏంటంటే అండి, మేము తీసుకొని బయటకు వచ్చిన తర్వాత మాకు తెలిసిన ఒక ఆంటీ లోపలికి వెళ్ళి బయటకు వచ్చిందనమాట. ఎంతకు తీసుకున్నారు గీతా పూలు అంటే, మా అమ్మ కేజీ 800 అంట మల్లెపూలు అని చెప్పింది. 800 ఇప్పుడు 1200 చేశారు గీత అని చెప్పేసరికి మేము షాక్ అయ్యాము. అయితే నేను అప్పుడు మా అమ్మని అడిగాను,
ఏంటమ్మా ఇంత తొందరగా మారుస్తారంటే, సాయంత్రం అయింది కమ్మా, ఇప్పుడు జనాలు ఇళ్ళలో నుంచి కదులుతారు కదా, మారుస్తారు, పెరిగిపోతాయి, వాళ్ళు ఒక్క రోజే కదా మరి వాళ్ళు సంపాదించుకునేది, మనం మంచి పని చేసాం మధ్యాహ్నం ఎండ అని అనకుండా వచ్చి అని చెప్పేసి అనిందనమాట మా అమ్మ. నాకు అదే అనిపించింది. సడన్గా 400 పెంచేశారంటే వామ్మో. ఇవన్నీ గులాబీ పూలు అండి, గులాబీ పూలు, బంతి పూలు. అండ్ ఫైనల్లీ బయటికి అయితే వచ్చేసాం. బయటికి వచ్చేసరికి అమ్మయ్య అనిపించింది. వామ్మో ఎంత రష్ ఉంది ఏంటండి బాబు. మీలో ఎంతమంది వచ్చారు పూల మార్కెట్కి 1 టన్ పూలు తీసుకోవడానికి పండగ రోజున? అండ్ ఇవన్నీ బంతి పూల ట్రైలు అనమాట. ఇట్లా బయట పెట్టేసి ఉంచారు. ఇట్లానే కాదు, ఇటు సైడ్ చూస్తే బస్తాల్లో కూడా ఉన్నాయి. బస్తాల్లో మర్మము, పువ్వులు అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి గులాబీ పూలు తీసుకోవడానికి ఆగింది. ఇంకా అట్లా పసుపు కుంకుమ కోసం వెళ్తుంటే ఇది 1 టౌన్కి ప్లాట్ఫామ్ మీదే చాలామంది పెట్టుకొని ఉండారండి. ఇక ఎండకి మా వల్ల కాదులే అని చెరుకు రసం తాగడానికి అయితే వచ్చాము. చల్లగా కాస్త చెరుకు రసం తాగి వెళ్దామని. ఈ బారు అంతా ఉన్నారండి. వేపాకు, వేప పువ్వు, మామిడికాయలు, కొంచెం చిన్న చిన్న పువ్వులు ఇవన్నీ పెట్టుకున్నారు. ఆ బార్ లైన్ అంతా ఉంది. ఇంకా చెరుకు రసం తాగి అమ్మయ్య బయటపడ్డాంలే అనుకొని ఇంకా బయలుదేరామన్నమాట. ఆ పువ్వులన్నీ ఆ సంచి కూడా కొనుక్కోవాల్సి వచ్చింది. ఆ సంచిలో వేసుకొని ఇంకా అమ్మయ్య చెరుకు రసం తాగేసాము. పూల మార్కెట్ నుంచి బయటపడిపోయాం రా బాబోయ్ అని ఆటో కోసం వెళ్తున్నాము. అంతే ఇంకా ఈ వీడియో. బాయ్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే గివ్ అవే కాంటెస్ట్ ఉంటుంది. మన ఛానల్లో ఎవ్రీ మంత్ గివ్ అవే కాంటెస్ట్ అయితే ఉంటుందండి. సో కంపల్సరీ మర్చిపోకుండా గివ్ అవే కాంటెస్ట్లో అయితే పాల్గొనండి. గివ్ అవే అనేది ఓన్లీ మన సబ్స్క్రైబర్స్కి అనమాట. ఇవి వచ్చేసరికి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీస్ అనమాట. చూస్తున్నాం, జస్ట్ బయట నుండి చూస్తున్నాం, చాలా డిజైన్స్ పెట్టారు, బాగుంది. ఇంక ఇవన్నీ కొండ మన వల్ల కాదులే అని చెప్పి ఇంకా ఓపిక కూడా అయిపోయింది అదంతా తిరిగి చేసి చూసేపాటికి.